యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు పోలీస్ అధికారులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. బోధనకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పోలీసులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు అడిగారన్న రేవంత్, అప్పుడు చెప్పే సమయం రాలేదని, అందుకే ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. విధి నిర్వహణలో భద్రత కల్పిస్తున్న పోలీసుల పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని, వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని 600 కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం. ఇట్ ఈజ్ అటానమస్. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి, యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది.